అందరికీ వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బయాసింగ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్లో టైప్స్ ఏంటి ఇంతకుముందు వీడియోలో చూస్తాం కదా. ఈ వీడియోలో బయాసింగ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ చూద్దాం. ఈ మామూలుగా ఇంతకుముందు చెప్పాము, ట్రాన్సిస్టర్కి ఎన్ని జంక్షన్స్ ఉంటాయి, 2 జంక్షన్స్ ఉంటాయి. మనము ఇష్టం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసుకోవచ్చు, రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్వర్డ్ రివర్స్ని బేస్ చేసుకొని మనకి దీంట్లో 4 టైప్స్గా ఉన్నాయి. ఆ 4 టైప్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఎమిటర్ జంక్షన్. ఎమిటర్, కలెక్టర్ జంక్షన్స్ ఉంటాయి కదా, ఇవి ఎలా కనెక్ట్ చేసామన్నది డిపెండ్ అయ్యి అది ఏ రీజియన్లో వర్క్ అవుతుంది, మనం అప్లికేషన్ అంటే అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఒకేసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు కలెక్టర్ బయాస్ రివర్స్ బయాస్లో ఉంటుంది. కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్. అప్పుడు ఏ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అంటే యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్లో ఉన్నప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాం, దాన్ని యాంప్లిఫైర్గా యూజ్ చేస్తాం. మనకు తెలుసు ట్రాన్సిస్టర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ అనేది ట్రాన్సిస్టర్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫార్వర్డ్ రివర్స్ ఉన్నప్పుడు అది యాక్టివ్ రీజియన్లో ఫామ్ అవుతుంది. మనం యాక్టివ్ రీజియన్లో ఉన్నప్పుడు దాన్ని యాంప్లిఫైర్గా యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ది. సెకండ్ ఏంటి, ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లోనే ఉంచాము. ఇప్పుడు కలెక్టర్ జంక్షన్ అనేది కూడా ఫార్వర్డ్ బయాస్లో పెట్టామనుకో, అది ఏ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అంటే సాచురేషన్ రీజియన్. సాచురేషన్ రీజియన్లో యాక్ట్ అయినప్పుడు మనము ఏ అప్లికేషన్గా యూజ్ చేస్తాము, స్విచ్ అనేది ఆన్ పొజిషన్లో యూజ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ జంక్షన్ అనేది ఎమిటర్ జంక్షన్ అనేది రివర్స్, కలెక్టర్ జంక్షన్ కూడా రివర్స్ అయిందనుకో, అది ఏ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అంటే కట్ ఆఫ్ రీజియన్లో. అలా కట్ ఆఫ్ రీజియన్లో యాక్ట్ అయినప్పుడు మన అప్లికేషన్ ఏంటి అంటే ఆఫ్ స్విచ్గా వర్క్ అవుతుంది. తర్వాత రివర్స్ బయాస్. ఇది రివర్స్ ఫార్వర్డ్గా చేసినప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది, ఇన్వర్టర్గా వర్క్ అవుతుంది. మనం ఇది ఏమన్నా యూజ్ చేస్తామో అప్లికేషన్ని, ఈ అప్లికేషన్ యూజ్ చేయము కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూజ్డ్. అర్థమైందా. ఫార్వర్డ్ రివర్స్ ఉందనుకో యాక్టివ్, ఫార్వర్డ్ ఉంటే సాచురేషన్, రివర్స్ కట్ ఆఫ్, రివర్స్ ఫార్వర్డ్ ఇన్వర్టర్. ఫస్ట్ మీకు గుర్తురాలి, యాక్టివ్ అంటేనే యాంప్లిఫైర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ ఏముంది, యాక్టివ్ రీజియన్లో అంటే యాంప్లిఫైర్ అని గుర్తుపెట్టుకోండి. సాచురేషన్ అంటే ఆన్, కట్ ఆఫ్. కట్ అంటేనే ఉంది ఏమని, ఆఫ్ అని కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్విచ్. ఇన్వర్టర్ అంటే మనకి ఇన్వర్టర్ అసలు అది యూజ్ చేయం, నాట్ యూజ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ బయాసింగ్ ట్రాన్సిస్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు బాగా నేర్చుకున్నారనుకో, ముందు వచ్చే టాపిక్స్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ట్రాన్సిస్టర్ని ఎలా కనెక్ట్ చేస్తారు, ఎలా కనెక్ట్ చేసినప్పుడు ఏ మోడ్లో ఆపరేట్ అవుతుంది అని. ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.